సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దు అంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం కూడా ఉపయోగించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ, జేఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, ఈ టెక్నాలజీతో విపరీతమైన ధోరణులు కనిపిస్తూ ఉన్నాయి. సెలబ్రిటీలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫోటో మాఫ్ చేసి పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందనుకోవాలా? ఒకసారి లోపల జరిగిన సందర్భాలు చెప్పండి. డెఫినెట్ గా ఈ సెలబ్రిటీలకు మంచి శుభవార్తగానే పరిగణించాల్సి ఉంటుంది సుమతి. సినీ నటుడు నాగార్జున పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టు ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే తన వ్యక్తిగత విలువలకు భంగం కలగకుండా, నష్టం జరగకుండా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. ఎవరైతే తన ఫోటో కానీ ఆడియో, వీడియో ఏదైతే వాడుతున్నారో ఏఐ ద్వారా అలా వాడకుండా ఉండాలి, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా, నిషేధం విధించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టును నాగార్జున ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గత విచారణ సందర్భంగా కొన్ని వీడియోలు అవన్నీ కూడా గుర్తించాము. దీనికి సంబంధించి గతంలో కూడా ఇటు బాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి కూడా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్ అలాగే ఇతర ప్రముఖ హీరోలకు సంబంధించి కూడా విచారణ జరిపామంటూ కూడా గతంలో హైకోర్టు న్యాయమూర్తి తెలియజేశారు. ఇప్పుడు ఈ రోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంటే నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. అంటే నాగార్జున ముందస్తు అనుమతి లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ వ్యాపార ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు వాడడం కానీ, ఆయన వాయిస్ ఏదైతుందో స్వరం ఉపయోగించకూడదు అనేది కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, జేఐ అలాగే మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా డీప్ ఫేక్ ఎక్కువగా విడుదల చేస్తున్నారు. ఆడియోస్ కానీ, మరోవైపు వీడియోలు కూడా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇష్టానుసారం కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. అటువంటి వారి వల్ల మాకు వ్యక్తిగతంగా భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి, స్వేచ్ఛకు అలాగే వారి పరువుకు భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా తమ ఫొటోస్ ను, వీడియోస్ ను అలాగే ఆడియోను కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా వాడొద్దు, దానికి సంబంధించి నిషేధం విధించాలి, ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరు కూడా కేవలం ఒక నాగార్జున మాత్రమే కాదు, గతంలో కూడా అనేక మంది సెలబ్రిటీలు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇప్పుడు కూడా ఎవరైతే ముందస్తు సమాచారం లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా, ఎవరి దగ్గర పర్మిషన్ లేకుండా ఎవరు కూడా దీనికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ వాడొద్దు, అలాగా వాడితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుమతి, మొత్తానికి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా, అంటే నాగార్జున కావచ్చు, ఇతర సెలబ్రిటీస్ ఎవరైనా సరే వాళ్ళ అనుమతులు తీసుకునే వాళ్ళ స్వరం కానీ, వాళ్ళ వీడియో కానీ, ఆడియో కానీ వాడుకోవాలంటూ చెప్తోంది. మరి చూడాలి ఇది ఎలాంటి కొత్త మ్యానిపులేషన్కి దారితీస్తాయో. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్.